ఇది ఆల్రెడీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూసి కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ మన ఫ్యూచర్‌లో గవర్నమెంట్ మన ప్రతి మూవ్‌మెంట్, ప్రతి ఇంటరాక్షన్‌ని ట్రాక్ చేయాల్సి వస్తే నాకు తెలిసి ఇది గవర్నమెంట్‌కి చాలా సింపుల్ టాస్క్. ఎందుకంటే ఆ పనిని మనమే చేసి పెడుతున్నాం. ఎలానో చెప్తా చూడండి. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ రీచ్డ్ ఆఫీస్ అని ఒక వాట్సాప్ స్టేటస్, ఎట్ దిస్ బ్యూటిఫుల్ కెఫే అని చెప్పి ఇన్‌స్టాలో స్టోరీ, ఆన్ మై వే టు హోమ్ అని మన గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ లొకేషన్. ప్రతిరోజు, ప్రతి గంట మనం ఎక్కడున్నాము, ఎవరితో ఉన్నాము, ఏం చేస్తున్నాము, మనకు మనమే ఒక పబ్లిక్ డైరీ లాగా రాసుకుంటున్నాం. అండ్ మనకు మనమే ఒక సర్వైలెన్స్ డేటా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఫ్యూచర్లో గవర్నమెంట్ మనల్ని ట్రాక్ చేస్తుందా లేదా అనేది కాదు. ఒకవేళ గవర్నమెంట్ ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయాలని డిసైడ్ అయితే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? రేపు గవర్నమెంట్ చేయాల్సిందల్లా మనం ఇప్పటి వరకు కష్టపడి ఇచ్చిన డేటాని మన ఆధార్ కార్డుకో లేకపోతే ఒక కొత్త డిజిటల్ ఐడికో సింపుల్గా లింక్ చేయడమే. దీనికి కొత్త టెక్నాలజీ అవసరం లేదు, ఫోర్స్ అవసరం లేదు. మనం చేతులారా ఇచ్చిన డేటాతో వాళ్ళు వరల్డ్లోనే ది మోస్ట్ పవర్ఫుల్ సర్వైలెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేయొచ్చు. జైలు ఆల్రెడీ కట్టుంది, కాకపోతే దానికి తాళం వేసిందని మనం ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. సో మీరేం ఫీల్ అవుతున్నారు? ఈజ్ దిస్ ద ఫ్యూచర్ ఆర్ ఈజ్ దిస్ ఆల్రెడీ ప్రెసెంట్? వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.